గట్ల వెనకటికివ్వడో అవ్వ అంటే అవ్వకు రోగం అయ్య అంటే అయ్యకు రోగం అన్నట్టున్నది ఇప్పుడు పరిస్థితి. ఇక దేశంలో ఎక్కడ చూసినా అంత విపరీతమే నడుస్తుంది. అటు ఉత్తరాదిలోనేమో ఆనలు దంచి కొట్టి ఇక ఇండ్లు రోడ్లు ఆఖరికి మనుషులను కూడా వరదల ముంచి కొట్టుకోబోతుంటే అదొక రంది. ఎగ్గిటు మన దిక్కు చూస్తేనేమో ఆకాశం దిక్కు ముఖం పెట్టి అయ్య వాడదేవుడా ఒక చుక్కన రాల్చవా అని మన రైతన్నలు కటకటలాడుతూ ఉంటే గిదొక పెద్ద రంది. ఇక వానలు వస్తే రోడ్లు ఇక కొట్టుకుపోయే పంచాయతీ, వానలు రాకపోతే ఇక ఎండిపోయే పంచాయతీ. గా ముచ్చట్లు గీ ముచ్చట్లు పొలిటికల్ లీడర్ల తిట్ల పురాణాలు అన్నీ మోసుకొని మీ జిగేలాడి గిట్లా మీ ముందుకు వచ్చేసింది. ఇక మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన రచ్చబండ ముచ్చట్లు షురూ చేద్దాం పాండ్రి. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట ఇప్పుడు తాకితే అట్లా అంటుకుంటేనే సల్ఫర్ గడ్డ లెక్క తయారైంది. ఇక మొన్నటిదాకా కుంగిన పిల్లల చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు లీడర్ల బెల్టుల దాకా వచ్చింది. ఇక సీఎం రేవంత్ సారు మైక్ దొరికితే చాలు గులాబీ బాస్ల మీద తిట్ల దండకం అందుకుంటుండ్రు. ఈ కాళేశ్వరం పంచాయతీ ఉన్నది చూడుర్రి, అబ్బో మన గల్లీలు నడిచే కోడి పందాల కన్నా గట్టి రంజుగా సాగుతుందిలే. ఇక మొన్నటికి మొన్న మన రేవంత్ అన్న మైకు పట్టుకుంట్రో లేదో పాపం గటు కేటీఆర్ ని గిటు హరీష్ రావుని గట్టిగా ఇరుకట్లు పెట్టిండు. మాకప్ప చెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే కనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే, సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. ఈ 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఈ ప్రాజెక్టుల పైసలన్నీ ఏమైపోయినారా భయ్ అంటూ అన్నేసి మాటలు అనబట్టే ఇక రేవంత్ అయితే ఓ అడుగు ముందేసి కిరాక్ ముచ్చట చెప్పిండు. గా మాటలన్నీ నేను చెప్పలే గాని ఇక మీరే ఎన్నుకోండ్రి. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతటితో ఆగకుండా ఈ బీఆర్ఎస్ లీడర్లకు వత్తాసు పలికే మాజీ ఇంజనీర్లకు గట్టిగా బెల్ట్ ట్రీట్మెంట్ ఇయ్యాలి అని చాలా మాటలే అన్నాడు. అంటే కాళేశ్వరం ప్లాన్లు గీసినోళ్లకు ఇప్పుడు బెల్ట్లతో వీపు విమానం మూత మోగాలన్న మాట. అసలు గీ రక్తాలు చల్లే కథ ఏంది, గీ బెల్ట్ ట్రీట్మెంట్లో ముచ్చటేందో ఇక మీరే ఎన్నుకోండ్రి. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ప్రాజెక్టు పేరుతో కోట్లు నొక్కేసిండ్రని రేవంత్ అన్న మండిపడుతుంటే బీఆర్ఎస్ లీడర్లు కూడా గట్లనే ఎదురుదాడికి దిగుతుండ్రు. ఇక హరీష్ అన్న గీ మాటలకు కౌంటర్ ఇస్తూ అయ్యా రేవంత్ రెడ్డి, తిట్ల పురాణంలో మేము నీతో పోటీ పడలేమని చేతులెత్తేసిండు. సరే, ఆయన బూతులతో మేము పోటీ పడలేము, ఆయనలాగా బూతులు మాట్లాడి మా క్యారెక్టర్ని మేము పొడగొట్టు తెలుసుకోలేదు. అంతకంటే ఆయన బూతులు మాట్లాడతానో, శాపనార్థాలు పెడతానో, జైల్లో పెడతా అని బెదిరింపులు చేస్తానో భయపడే లక్షణం మా ఇంటా వంట బీఆర్ఎస్ పార్టీలో ఏ గులాబీ సైనికుడికి కార్యకర్తకు లేదు. ఇక తాజాగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు కూడా సీఎం సార్ మీద తిట్ల దండకం మొదలు పెట్టే ఇక గాముచ్చట కూడా చూడుండ్రి.
ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది? ఎవడ్రా నీ మాటలకు వెలిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తుందంటే నీ ఆంధ్ర తొత్తులకి నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు, నీ అంతు వేసడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి కాళేశ్వరం నీళ్ళు వస్తాయో రావు గాని గీ తిట్ల వర్షం మాత్రం గట్టిగానే కురిసేటట్టున్నదిలే. గీ లడాయి ఎక్కడి దాకా పోతుందో, గీ బెల్టులు ఎవరు వీపుల మీద పడతాయో చూడాలి మరి. ఇక ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆంధ్ర ముచ్చట్లోకి బోధం పాండ్రి. ఆగో ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు గిట్లా హుటాహుటిన ఫ్లైట్ ఎక్కి ముంబై బయలుదేరిపోయిండు. ఇక యాడికి పోయిండో ఎరకనా చూడుర్రి మరి. మన గబ్బర్ సింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి ముంబైలో కుడి భుజానికి గట్టిగానే ఆపరేషన్ జరిగిందంట. అయ్యో పాపం, ఆపరేషన్ థియేటర్లో వండుకున్న తమ్ముడిని చూసి తట్టుకోలేకనో ఏమో ఇక మన పెద్దన్న చంద్రబాబు సారు సరాసరి ముంబై దాకా పరామర్శకు పోయిండు. ఇక హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పవన్ సార్ పక్కన కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇక నువ్వేం రందిపడకు తమ్ముడు, నేనున్నా అంటూ గట్టిగా ధైర్యం చెప్పొచ్చిండు. ఎన్నికల ప్రచారం సమయంలో గట్టిగా చేతులు ఊపడం వల్ల లేక పాత నొప్పో గాని పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ అవసరమైందని జన సైనికులు చెప్తున్నారు. ఇక సర్జరీ సక్సెస్ అయిందని మరికొన్ని రోజుల్లోనే పవన్ సార్ మళ్ళీ ఫుల్ యాక్టివ్ గా జనం మధ్యలోకి వస్తారని డాక్టర్లు చెప్పారు. ఇక రాజకీయంలో నువ్వు నేను ఒకటే, నీ భుజం నా భుజం కలిపి నడుద్దాం అన్నట్టుండే ఈ ఇద్దరు లీడర్ల ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో భలే వైరల్ అవుతుంది. ఈ మధ్యన జర సమాజంలో జనాలకు బొత్తిగా భయము భక్తి రెండు లేకుండా పోయినాయి అనుకుంటా. చట్టాన్ని కాపాడాల్సిన ఒక పోలీస్ తాతయ్య ఏం చేసిండో ఎరికేనా? పాపం మనవరాలు కారు కావాలని ముచ్చట పడితే నయా పైసల బుల్లి బొమ్మ కారు కొనియాలి గాని ఈ సారు ఏకంగా పెద్ద కార్లను గుర్సబెట్టిండు. మరి రోడ్డును పోయే ట్రాఫిక్ ని అంత ఆగమాగం చేసిండు. అసలు గీ తాత మనవరాల కారు షికారు ముచ్చటేందో ఇక మీరే చూడుండ్రి. పెట్టుకున్నా ఇది ఆటో బాబు పిల్లతో నడుపుతుంటారు. ఏమైంది? మీ తాత పోలీసా? మీ తాత ఇది ఆటో గేర్ బాబు, టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆర్టీఓ రూల్స్ ఏంటిది? చిన్న ఆర్టీఓ రూల్స్. ఆర్టీఓ రూల్స్ అంటే ఏంటిది? నువ్వేం చేయదలుచుకున్నావు? టోటల్ నా కంట్రోల్ ఉంది. చిన్న పాపకు బండి ఎక్కిస్తావు నువ్వు? అరే ఊక రోడ్ నీ సొంతం కాదు కదా, గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ లకు పోవాలి, ఇక్కడ పోవద్దు నువ్వు. మొన్నటికి మొన్న మన సీఎం సారు తన మనవడికి పూరీలు చేసి పెట్టిన వీడియో ఇంటర్నెట్ లో గట్టిగా నెరలైంది చూడుర్రి. ఆగో బహుశా ఈ పోలీస్ తాత కూడా నేనేమన్నా తక్కువనా, ఇక నేను కూడా నా మనవరాలు ముచ్చట తీరుస్తా అని ఫిక్స్ అయినట్టుండు. అంతే గా చిన్నదానికి ఏకంగా కార్ స్టీరింగ్ ముందట కూర్చోబెట్టి రోడ్డు మీద కారు దోలించిండు. గది చూసి దారిన పోయి జనమంతా లబో దిబోమంటూ ఆ పోలీస్ సార్ని పట్టుకొని వీడియోలు తీసి ఇక నీళ్ళ తీయబట్టే. అయినా కూడా గా తాతయ్యకు అస్సలు తగ్గలే. ఏం చేసుకుంటారో చేసుకోండ్రి, ఇది ఆటో గేర్ బండి, అంతా నా కంట్రోల్లోనే ఉంది అని పొగరుగా చెప్పి ఇక మళ్ళీ మనవరాలతోనే కారు దోలించిండు. కట్ చేస్తే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో కిరాకైరల్ అవడంతో సీన్ రివర్స్ అయింది. మన పోలీసులు ఇప్పుడు ఒక తాతగారిపై గట్టిగానే కేసు నమోదు చేసిండ్రు. ఈ మధ్యన మన టాలీవుడ్ లో ఎవరిని అడిగినా సినిమా అంటే హీరోలదే రాజ్యం రబ్బాయి, వాళ్ళే 100 కోట్లు ఓడతారు, వాళ్ళే పెద్ద పెద్ద పోస్టర్లు వేసి పండుగలు వేసుకుంటారు అని తెగ డైలాగులు దంచుతుండ్రు. కానీ గా ముచ్చటికి ఇప్పుడు ఒట్టిదే అని మన సమంతక్క గట్టిగానే రుజువు చేసిందిలే. హీరోలు మాత్రమేనా 100 కోట్లు కొట్టేది, మేము కూడా తక్కువే లేం అని ఈ మధ్యన బాక్సాఫీస్ను బద్దలు కొట్టేసింది సమంత. ఇప్పుడు సమంత నిజంగానే మా ఇంటి బంగారమై కూర్చుంది.
నటి సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి డైరెక్షన్ వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం థియేటర్లో దుమ్ము లేపింది. ఇక విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అస్సలు దుమ్ పుచ్చటైంది. ఇక టాలీవుడ్ లా ఒక హీరోయిన్ మాత్రమే మెయిన్ లీడ్ గా ఉండి ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరడం అంటే మామూలు ముచ్చట కాదు కదా మరి. You want to say something cool? Yes. What is it? Nothing. Put passcode. Tang. Is that good? Did they tell you like, huh? You did 100 crores? We did 100 crores. సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండటంతో ఇక ముంబైలో రెస్టారెంట్ తీసుకుంటున్న సమంతకు ఆమె భర్త రాజ్ నిడుమూరు ఒక కిర్రాక్ సర్ప్రైజ్ ఇచ్చిండుల్లా. ఐప్యాడ్ చేతికిచ్చి వరల్డ్ వైడ్ కలెక్షన్ నెంబర్ చూపించగానే సమంత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మనం కూడా నిజంగానే 100 కోట్లు కొట్టినామా అంటూ ఆశ్చర్యపోయిన సమంత ఈ వీడియో ఇప్పుడు కిట్ట నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. తెలుగు సినిమా 100 ఏళ్ల చరిత్రలో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూలు సాధించడం ఇదే మొదటిసారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక గతంలో ఉన్న పెద్ద పెద్ద లేడీ ఓరియంటెడ్ సినిమాల రికార్డులన్నింటినీ సమంతక్క ఇప్పుడు మా ఇంటి బంగారంతో తుడిచిపెట్టేసింది. ఏది ఏమైనా హీరో లేకపోతే థియేటర్లకు జనాలు రారు అనేటోళ్ళ నోళ్లు మూయిస్తూ ఒక హీరోయిన్ గా సమంత తన బాక్సాఫీస్ పవర్ ఏందో గట్టిగా చూపించింది. ఈ సక్సెస్ తో సమంత రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందని టాలీవుడ్ జనాలు ముచ్చట పెట్టుకుంటుర్రు. అటు బాక్సాఫీస్ ను లెఫ్ట్ అండ్ రైట్ ఊపేసే మన నందమూరి బాలయ్య బాబు ముచ్చట అందరికీ ఎరికే కదా. ఆగో కానీ ఇప్పుడు గాయన బిడ్డ తేజస్విని కూడా తండ్రికి తగ్గ బిడ్డ రాబాయ్ అనిపించుకుంటూ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుందిలే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లా అదిరిపోయే డాన్సులు చేస్తూ రీల్స్ వదులుతూ ఉంటే ఇక చూసేటోళ్ళంతా నోలెళ్ళబెట్టి అవక్కైపోతుండ్రు. అసలు ఈ నందమూరి బిడ్డ చేసే స్టెప్పుల కథ ఏందో ఇక మీరే చూడండి. ఆగో నందమూరి బాలయ్య బాబు చిన్న బిడ్డ తేజస్వినికి ఇప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది. వెనకటికి ఎన్నడూ నందమూరి ఆడలు గిట్లా కెమెరాల ముందట డాన్సులు చేసిన ముచ్చట లేదు కానీ ఈ ఈమె మాత్రం ఆ పాత ముచ్చట్లన్నీ పక్కన పెట్టేసింది. క్లాసు మాసు అనే తేడా లేకుండా పటాపట్ కిరాక్ స్టెప్పులు వేస్తూ జనాలకు గట్టిగానే షాక్ ఇస్తుంది. ఆ డాన్స్ వీడియోలు చూస్తే అవును నిజమే బాలయ్య బాబు బ్లడ్ కదా, ఆ మాత్రం మాస్ గ్రేస్ ఉండదా ఏంది అని నేను కూడా గదే మాట అంటాం. ఇగో నిన్న మొన్నటి దాకా సపోర్ట్ చేయకుండా తండ్రి సాటున పెరిగి ఇప్పుడు వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ సార్ పెండ్లంగా ఆయన వెనకనే నడుస్తున్న తేజస్విని ఒక్కసారిగా రూట్ మార్చేసింది. ఇక మొన్నటి దాకా విశాఖపట్నంలో తన మొగుడు ఇక ఎంపీ శ్రీ భరత్ గెలుపు కోసం ఎండనక వానక తిరుగుతూ పద్ధతికి చీర కట్టుకొని ఓట్లు అడిగిన గీ అమ్మ ఇప్పుడు ఈ రేంజ్ లో స్టెప్పులు వేయడం చూసి జనాలు ముక్కున ఏలేసుకుంటుండ్రు. బాలయ్య బాబు జీన్స్ లోనే డాన్స్ ఉంది కాబట్టి బిడ్డకు కూడా గా స్టెప్పులు నల్లేరు మీద నడకల ఈజీగా వచ్చినాయి అని ముచ్చట పెట్టుకుంటుండ్రు. ఇక ఈ వీడియోలు చూసిన నందమూరి అభిమానులకైతే పూనకలు వచ్చేసినాయి. సేమ్ టు సేమ్ బాలయ్య బాబు లాగే ఫుల్ ఎనర్జీ ఉందంటూ రచ్చ స్టార్ట్ చేసిండ్రు. ఆమె వేసే స్టెప్పులు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు చూసి ఫ్యాన్స్ అంతా ఆగమాగం అయిపోతుండ్రు. అక్క నువ్వు ఇంట్లో కూర్చోవడం బొత్తిగా వేస్ట్, నువ్వు కూడా ఏకంగా సినిమాలో ట్రై చేసి హీరోయిన్ అయిపోవాలే అని కింద తెగ కామెంట్లు కొడుతుర్రు. ఇక మొత్తానికి అటు పాలిటిక్స్ లా మొగుడికి తోడుగా ఉంటూనే ఇటు సోషల్ మీడియాలో తన డాన్స్ టాలెంట్ తో దుమ్ము లేపుతున్న తేజస్విని ముచ్చట ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా నడుస్తుంది. మరి ఈ రోజుల్లో ఒక ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటేనే అబ్బో ఇక ఒంటి మీద ఉన్న బంగారు నగలు తాకట్టు పెట్టాలి, పుస్తల తాడు అమ్ముకోవాలి, ఉన్న పలంగా పొలాలు కూడా అమ్ముకోవాలి. గట్లా అన్నింట్లో రేట్లు పెరిగిపోయి ఇక పెళ్ళి అనేది పెద్దల ముచ్చట లెక్క తయారైంది. అయితే ఇవన్నీ చూసి తట్టుకునే శక్తి లేక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక కిరాక్ ఆసామి ఏం చేసిండో ఎరకనా, తన ఇంట్లో 14 మంది పెళ్లిడికి వచ్చిన పోరగాన్లకు ఏకంగా ఒకేసారి ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి పెళ్లి జరిపించిండు. ఈ నయా ట్రెండ్ పెళ్లి ముచ్చటేందో ఇక మీరే చూడండి. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో జరిగిన ఈ వింత పెళ్లికి ఇప్పుడు సోషల్ మీడియాను ఒక్క ఊపు ఊపేస్తుందల్లా. ఇక ఒక్క లగ్గానికే లక్షలు తగలేస్తూ అప్పుల పాలవుతున్న ఈ రోజుల్లో ఒక ఆసామి తన ఇంట్లో పెళ్లిడికొచ్చిన 14 మంది పోరగాన్లకు ఏకంగా
ఒకే మండపంలో హోల్సేల్గా లగ్గం జరిపించేసిండు. వరుడు తరపు వాళ్ళంతా ఒక ట్రాక్టరు, వధువు తరపు వాళ్ళంతా ఇంకో ట్రాక్టర్ ఎక్కి రోడ్డు మీద లైన్ గట్టి వెళ్తా అంటే దారిని పోయే జనమంతా నోలెల్లె పెట్టి చూసిండ్రు. కిరాక్ ఐడియా వెనుక ఉన్నది మరెవరో కాదు, ఆ కుటుంబ పెద్దయిన ముఖేష్ సింగ్ అనే ఆసామి. తన తమ్ముళ్ళు అన్నల పిల్లలందరికీ ఒకటేసారి పెళ్ళిడు రావడంతో ఒక్కొక్కరికి విడివిడిగా లగ్గాలు చేస్తే ఇల్లు గుల్లగావడం ఖాయమని ఫిక్స్ అయ్యిండు. అందుకే అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఇక మండపంలో అరసగా కూర్చోబెట్టిండు. బ్యాండ్ మేళం ఒకటే, డెకరేషన్ ఒకటే, ఆఖరికి మంత్రాలు చదివే పంతులు కూడా ఒక్కడే. ఒక్క ముహూర్తానికే 14 పెళ్లిళ్ళు కానిచ్చేసిర్రు. ఇట్లా చేయడం వల్ల క్యాటరింగ్ ఖర్చులు, ఇక పత్రికల ఖర్చులు, ఊరంతా పెట్టే మర్యాదల ఖర్చులు అన్నీ కలిసి సగానికి సగం పైసలు మిగిలిపోయినాయి అంటున్నాడు గా స్మార్ట్ తాత. ఈ నయా ఐడియా చూసి నెటిజన్లు సపరేట్గా చేసుకుని అప్పుల పాలై జైలుకు పోవడం కన్నా గిట్లా ట్రాక్టర్ ఎక్కి హోల్సేల్గా లగ్గం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి అబ్బాయి అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఇక మొత్తానికి రేట్లు పెరిగిపోయిన గీ కాలంలో పైసలు ఎలా మిగుల్చుకోవాలో చూపించిన గీ మధ్యప్రదేశ్ తాత పెళ్లి ప్లాన్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా గట్టిగానే మార్కులు కొట్టేస్తుంది. మరి వెనుకటికి సామెత ఒకటి ఉన్నది చూడుర్రి, నమ్మిస్తే నా గొంతు కోశాడు, నమ్మకపోతే నా గుండు గీశాడని. గట్లనికి ఇప్పుడు ఏపీలో మా పరిస్థితి కూడా తయారైందని ప్రభుత్వ ఉద్యోగులు రంది పెడుతుండ్రు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఏకంగా గుండు యుద్ధాన్ని ప్రకటించినాయి. ఇక ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండని నినాదం కూడా అందుకుండ్రు. గా గుండు ముచ్చటేందో గీ వీడియోలో చూడుండ్రి. మన చంద్రబాబు సారు ఎన్నికల ముందు అయ్యా ఉద్యోగులారా నన్ను గెలిపేయ్యురు, మీ బకాయిలను తీరుస్తా, వాలంటీర్లను కూడా జర గట్టిగానే చూసుకుంటా అని పెద్ద హామీలే ఇచ్చిండు. తీరా గెలిచి కుర్చీ ఎక్కినాక కథ రివర్స్ అయింది. ఇచ్చిన హామీలన్నీ గాలు కలిసిపోయినాయి అంటూ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లీడర్లు రోడ్డు మీదకి ఎక్కిండ్రు. రోడ్డు మీద దండాలు చేస్తే మన సారు వినడేమో గాని ఈసారి గట్టిగా ప్లాన్ చేసిండ్రు. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అని నినాదం అందుకుండ్రు. అంతటితో ఆగకుండా ఫెడరేషన్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారితో సహా లీడర్లంతా సరాసరి బార్ షాప్కు పోయి సపరేట్గా గుండ్లు కొట్టించుకొని ఇక నిరసన చెప్పిండ్రు. చేతుల బోడిగుండు ప్లకార్డులు పట్టుకొని లడాయి స్టార్ట్ చేసిండ్రు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక విజయవాడ నగరంలో సోమవారం నాడు జరిగిన ఈ కొత్త రకం నిరసన పొలిటికల్ సర్కిల్స్ లో గట్టి దుమారమే లేపుతాంది. ఇక ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఉద్యోగాలకు ఇక వాలంటీర్లకు 100 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గెలిచినాక మాత్రం పైసలన్నీ నొక్కేసి తమకు బోడిగుండు కొట్టించాడని ఫెడరేషన్ నేతలు మండిపడుతుండ్రు. ఇక మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి చాలా రోజులు గడుస్తున్నా గీ తిట్ల పురాణాలు, బకాయిల పంచాయతీలు మాత్రం అస్సలు తగ్గేటట్టే లేవు కదా. మరి ఈ ఉద్యోగుల గుండ్లు చూసైనా చంద్రబాబు సారు పైసలు ఇస్తాడా ఇక లేక లైట్ తీసుకుంటాడా చూడాలి. మరి ఈ మధ్యన ట్రైన్లలో ప్రయాణం చేసేటోళ్ళు జర భద్రంగా ఉండాలండి. ఇక ఎందుకంటే గా బండ్లల్లా మనలాంటి ప్యాసింజర్లే కాదు, మన కళ్ళు గప్పి నొక్కేసే ఖతర్నాక్ కేటుగాళ్ళు కూడా మస్తు మంది తిరుగుతుండ్రు. ఇక మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జర కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జాగ్రత్తగా ఉంటేనే ఈ కేటుగల భాగవతం వీడియోలు ఇక మీ ముందుకు తెచ్చిన ఇప్పుడే చూడండి. अच्छा मोबाइल नहीं खींच रहा था फिर भी ये पकड़ा है. अच्छा बताइए आप लोग क्यों हाथ पकड़े हैं सर? मोबाइल चोरी कर रहा था. ఇదిగో ఇగో ఈ వీడియో చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలియట్లేదు నాకైతే. ట్రైన్ మెల్లగా కదులుతుంటే కిటికీ పక్కన కూర్చున్న ప్యాసింజరు చేతులకెళ్ళి లటుక్కున మొబైల్ ఫోన్ లాక్కుపోదామని ఈ చోరుగాడు గట్టిగా స్కెచ్ చేసిండు. అయితే ఆడికి కర్మ గాలి మొబైల్ ఫోన్ చేతికి చిక్కలేదు కానీ ఆడే ఏకంగా లోపలున్న ప్యాసింజర్ చేతికి గట్టిగా దొరికిపోయిండు. ఇగో ప్యాసింజర్ దొంగ చేతులు పట్టుకొని వదలకపోవడంతో గా చోరుగాడు కిటికీకి గట్లని తోక చుక్క లెక్క వెళ్లాడుతూ కిలోమీటర్ దూరం పక్క స్టేషన్ వరకు గాల్లో తేలుతూ పోవాల్సి వచ్చింది. ఆఖరికి పక్క స్టేషన్ రాగానే పోలీసులు వచ్చి ఇక దొంగగాని ఇక దొంగను పట్టుకొని ఊసలు వెనక నెట్టేసిండ్రు. अच्छा मोबाइल नहीं खींच रहा था फिर भी ये पकड़ा है.
अच्छा बताइए आप लोग क्यों हाथ पकड़े हैं सर? मोबाइल चोरी कर रहा था। मोबाइल चोरी कर रहा था। अच्छा तुमने कितने दिन से ये काम कर रहे हो? कितने दिन से छोटू काम कर रहे हो? मोबाइल चोरी नहीं कर रहे। छोटू 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 मोबाइल नहीं कर रहे थे चोरी। छोटू इधर ध्यान दो इधर। ఇక ఇసుమటోళ్ళ విషయంలో జర జాగ్రత్తగా ఉండుండ్రు పై. ముఖ్యంగా ట్రైన్ కదిలే టైంలా లేదా స్టేషన్ దాటుతున్నప్పుడు కిటికీ పక్కన కూర్చొని ఫోన్లు మాటం చాటింగ్ చేయడం బొత్తిగా బంద్ చేయాలి. మీ మెడలో గొలుసులు పర్సులు జర భద్రంగా చూసుకోకపోతే గిట్లనే ఆగమాగం చేస్తారు మరి. ఇక గీ రెండో ముచ్చట చూస్తే అసలుకే బుద్ధి వస్తుంది. ఏరే ట్రైన్లో ఒక పోరగాడు ఫోన్ మాట్లాడుతున్నట్లే నటిస్తూ పాపం పక్కన కూస్తున్న పిల్లదాన్ని గప్చుప్గా వీడియో తీస్తూ ఒకరి కంట పడబట్టే. ఇగో ఇంకేముంది, భోగిలో ఉన్న జనాలు ఉతికి ఆరేసిర్రు. ఇట్లాంటి లుచ్చగాళ్ళు ట్రైన్లో ఏడకెళ్ళి ఊడిపడతారో గాని వాళ్ళని చూస్తేనే పట్టుకుని చిత్త గొట్ట బుద్ధి అవుతుంది కదా. అందుకే ఆడపిల్లలు కూడా జర భద్రంగా ఉండాలి మరి. చిన్నప్పుడు మనమంతా ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అని భలే పాటలు పాడుకునేటోళ్ళం కదా. ఇక గుళ్ళల్లో గోపురాల్లో ఏనుగులు మెల్లగా నడుస్తూ ఉంటే చూసేటందుకు భలే ముచ్చటైంది. కానీ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినాకనే అసలుకి ఏనుగు పవర్ ఏంది, దాని సత్తా ఏందో గట్టిగా సంచయింది. గా ముచ్చట ఇప్పుడు మీకు చూపెడదామని గట్టనే పట్టుకొని వచ్చిన. ఇక ఈ ఏనుగుల కిరాక్ బల ప్రదర్శన ఏందో ఇప్పుడే కళ్ళరు చూడండి. ఏనుగు బలం ముందు ఐరన్ బాడీలు కూడా బలాదూరే అనిపించే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో గట్టిగానే హల్చల్ చేస్తుందిలా. ఒక పెద్ద బండి ఫుల్ లోడ్తో వచ్చి రోడ్డు పక్కనున్న మోకాల్లోతు బురదలో గట్టిగా ఊరుకుపోయింది. ఇక లారీ ఎంత యాక్సిలేటర్ ఇచ్చినా జనాలు ఎంత దోషినా బండి ఒక్క ఇంచు కూడా ముందు కదలకపోవడంతో ట్రక్ డ్రైవరు యజమాని తలలో పట్టుకున్నారు. ఆఖరికి క్రేన్లు కూడా దొరకపోయేసరికి జర ఐడియా మార్చి ఏకంగా 3 ఏనుగులను రప్పించబట్టే. ఇక మొదట్లో ఏనుగులు మెల్లగా తోలిన లోడు ఎక్కువ ఉండటంతో ఆ బండి మొరాయించబట్టే. ఇక లాభం లేదనుకున్నారో ఏమో గాని గజరాజులు ఇజ్జత్గా సవాల్ అన్నట్టుగా సీరియస్ అయినాయి. ఒక ఏను ముందుకెళ్ళి తాడుతో లాగడం స్టార్ట్ చేస్తే ఇక మిగతా 2 ఏనుగులు వెనుక నుండి తమ తలలతో లారీ బాడీని గట్టిగా తోయడం మొదలుపెట్టినాయి. ఇక 3 కలిసి గట్టిగా ఒక్క లాగులాగి వెనక నుండి గట్టి పోటు పొడిచేసరికి పెద్ద బండి పుట్టుకున్న బురదలోకి బయటకు రాబట్టే. అబ్బా ఏనుగులకి ఎంత బలం రాబాయ్ అని ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యంతో ముక్కున ఏలేసుకుండ్రు. బాహుబలి ఏనుగులంటే గివే రాబాయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తుండ్రు. ఈ రోజుల్లో మనుషులే మనుషులను పట్టించుకోకుండా పగలు రాత్రి ఇక స్వార్థంతో గొట్టుకు చస్తుంటే చెన్నైలో ఒక ఇల్లు ఉన్న చూడుర్రి. అబ్బో గది అసలైన పక్షుల లోకం లెక్క తయారైంది. గా ముచ్చటేందో గా పచ్చడి చిలుకల హంగం ఏందో మీరే కళ్ళారా చూడండి. చెన్నై సిటీలోని రాయపేట పరిధిలో ఉన్న ఒక ఇంటి మేడ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుందిలా. ప్రతిరోజు మధ్యాహ్నం కాగానే ఆకాశం అంతా పచ్చగా మారిపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? అక్కడికి వందల సంఖ్యలో వస్తున్న రామచిలుకలే. ఈ ఇంట్లో ఉండే ఫ్యామిలీ గత 10 ఏళ్లుగా పైకి ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఈ చిలుకల కోసం స్పెషల్గా అన్నం వండి మేడ మీద ఆరబోస్తున్నారు. ఈ ఇంటి యజమాని పేరు శేఖరు. ఈయన్ను అందరూ చెన్నై బర్డ్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారంట. ఇక రోజుకు కనీసం 15 నుండి 20 కిలోల బియ్యాన్ని వండి చిలుకల కోసం మేడ మీద అరుసగా అమరుస్తాడు. టైం చూసుకుని కరెక్ట్గా వచ్చే ఈ చిలుకలు యజమాని శేఖర్ను చూడగానే ఆయన చేతుల మీద ఇక బుసల మీద ఆలిపోయి తెగ ముచ్చట్లు పెడతాయి. తిండి పెట్టేటోడు కనిపిస్తే చాలు పక్షులైనా సరే గిట్లా లవ్ చూపిస్తే అని నెటిజన్లు తెగ మెచ్చుకుంటుర్రు. ఇక ఇప్పుడు ఒక గుండె బరువు ఎక్కే ఒక ముచ్చట చెప్పుకోవాలండి. యావత్ భారతదేశం గర్వపడే మన గాన కోకిల కోట్లాది మంది గుండెల్లో తన పాటలతో గూడు కట్టుకున్న మన జానకమ్మ గారు ఈ మధ్యనే మనల్ని ఈడిచి స్వర్గలోకానికి వెళ్ళిపోయిండ్రు. ఇకైతే జానకమ్మ చిన్నప్పటి కాడ నుంచి పెద్దగా పెరిగి దేశంలోనే గొప్ప సింగర్గా ఎదిగి స్వర్గస్థులయ్యే వరకు ఆమె కాలంతో పాటు ఎట్లా ప్రయాణం చేసిందో
ఎట్లా ఎదిగిందో ఎంత చక్కగా చూపిస్తూ మన వాళ్ళు ఒక అదిరిపోయే ట్రిబ్యూట్ వీడియో తయారు చేసిండ్రు. అయితే జానకమ్మకు ఆంధ్రతో పాటు మన తెలంగాణకు ఒక గట్టి బంధమే ఉందిలా. ఆమె పుట్టింది ఆంధ్రాలోనే అయినా తన చిన్ననాటి రోజులన్నీ మన తెలంగాణలోనే సిరిసిల్లలోనే గడిపిర్రు. ఇక 9 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె తొలిసారి సిరిసిల్లగడ్డ మీద స్టేజ్ ఎక్కి పాట పాడిండ్రు. అక్కడ మొదలైన ఆమె ప్రయాణము 6 దశాబ్దాల పాటు దిగ్విజయంగా సాగింది. కాలంతో పాటు ఎన్నో తరాలను తన స్వరంతో అలరించిన జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాటల రూపంలో మన గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారు జానకమ్మ. అబ్బా చూస్తుండగానే గీయాల్టి మన జిగేల్ రాని రచ్చబడ్డ ముచ్చట్లన్నీ పటాపట్ ముగిసినాయి. ఇక దునియాలో ఎటో చూసినా కిర్రాక్ పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. ఇక వాటన్నింటినీ గట్లనే మూట కట్టుకొని మీ ముందుకు మళ్ళీ మోసుకొస్తా. అంతవరకు జర భద్రం, నవ్వుకుంటా చూడర్రీ.